ఏంటిది కర్మన్ ఘాట్ హుడా పార్క్ రచ్చ ప్రజాస్థలం అసోసియేషన్ గుప్పిట్లో డెవలప్మెంట్ ముసుగులు అక్రమ వసూళ్లు దోపిడీ ఆరోపణలు. కర్మన్ ఘాట్ దగ్గర కర్మన్ ఘాట్లోని భారతీనగర్లో ఉన్న ప్రభుత్వ నిధులతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హుడా పార్క్ ఇప్పుడు కొందరు స్థానిక కాలనీ వాసుల ప్రైవేట్ ఆస్తిలా మారిందనే తీవ్ర అభిప్రాయాలు వెలువెత్తున్నాయి. పార్క్ నిర్వహణ అభివృద్ధి పేరుతో ఒక స్థానిక అసోసియేషన్ కాలనీ వాసుల నుండి వేల రూపాయలు వసూలు చేయడమే కాకుండా డబ్బు చెల్లించిన వారికి పార్కులో ప్రవేశం నిరాకరిస్తూ బోర్డులు పెట్టడం కూడా పెద్ద ఎదురుగా దారితీసిందట. డెవలప్మెంట్ ముసుగులు అక్రమ వసూళ్లు. సమాచారం ప్రకారం భారతీనగర్లో ఏర్పడిన ఒక స్థానిక అసోసియేషన్ జీహెచ్ఎంసీ పార్కును తామే నిర్వహిస్తున్నామని, అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు ఇస్తూ కాలనీలోని అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్ల యజమానుల నుండి పెద్ద ఎత్తు మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వసూళ్లు స్వచ్ఛంద విరాళాల కంటే నియమిత రుసుము మాదిరిగా ఉన్నాయని, డబ్బు చెల్లించిన పక్షంలో తమకు పార్కులో ప్రవేశం లభించిందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ పాస్ ఉంటేనే ఎంట్రీ అంటండి. ఈ వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సదరు అసోసియేషన్ పార్క్ గేట్ వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేస్తారట. దాని ప్రకారం డబ్బులు చెల్లించి పాస్ తీసుకున్న వ్యక్తులు మాత్రమే పార్కులోకి అనుమతించబడతారు. డబ్బులు చెల్లించిన సామాన్య పౌరులు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ప్రవేశం ఉండదు. ప్రభుత్వ స్థలంలో ప్రజల పనులతో నిర్మించబడిన ఒక పార్కును కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత నియంత్రణలోకి తీసుకొని డబ్బుతో కూడిన నిబంధనలు విధించడం, వాచ్మెన్ ఏర్పాటు చేసి పబ్లిక్ పార్కు తాళం వేయటం ప్రజాస్వామ్య హక్కులకు సవాలుగా నిలుస్తుంది. ప్రభుత్వ పార్కులో ప్రవేశించడానికి డబ్బులు వసూలు చేసే అధికారం ఈ అసోసియేషన్కి ఎవరిచ్చారు? జీహెచ్ఎంసీ పార్క్ ప్రైవేటీకరించేందుకు వీరికి పర్మిషన్ ఉందా? ఇది ప్రజాస్థలం, మా డబ్బును వసూలు చేసి మమ్మల్ని అనుమతించకపోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్లో పార్క్ కట్టి దానికి ఫీజు పెడతామేంది, వాచ్మెన్ పెట్టి తాళాలు ఇస్తామేంది? మరి ఈ అక్రమ వసూలు నియంత్రణపై ఒక సామాజిక కార్యకర్త నేరుగా జీహెచ్ఎంసీ అధికారులు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పార్కులో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై, ప్రవేశ నిరాకరణపై తక్షణమే దర్యాప్తు జరపాలని స్థానిక ప్రజలు, ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. సో దీని మొత్తానికి ఇదే కారణం, పర్యవేక్షణ లోపమే. ప్రజా సౌకర్యాల నిర్వహణలో ప్రభుత్వ స్థానిక భాగస్వామ్యం మంచిదే అయినప్పటికీ జీహెచ్ఎంసీ ఆస్తిపై వసూలు జరుగుతున్నప్పుడు, ప్రవేశాన్ని నియంత్రిస్తున్నప్పుడు జీహెచ్ఎంసీ పర్యవేక్షణ ఎందుకు లోపించింది? అంటే ఈ టికెట్లో వాళ్ళకు కూడా ఏమైనా కమిషన్ పోతుందేమో. ఈ సంఘటన జీహెచ్ఎంసీ అధికారులు తమ ఆధీనంలో పార్కుల నిర్వహణ ఒప్పందాలను, వాటి అమలు తీరును సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. స్థానిక ప్రజలు జీహెచ్ఎంసీ తీసుకునే తక్షణ చర్యల కోసం ఆసక్తిగా ఎదురుస్తున్నారు. మరి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు కనుక మీరు కూడా ఏమన్నా వాటా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు తాళాలు వేసి టికెట్ పెట్టి ఆ డబ్బులు వస్తున్నాయి కదా, ఆ డబ్బుల్లో మీకు కూడా ఏమన్నా వాటా వస్తుందని ప్రజలు అనుకుంటారేమో. ఆలోచించి తొందరగా చర్యలు తీసుకోండి.